హలో స్టూడెంట్స్, సో అందరు బాగా చదువుతున్నారు అనుకుంటాను. సో ఈరోజు అయితే నేను మీ అందరి ముందరికి ఒక కొత్త కాన్సెప్ట్తో మీ అందరి ముందర ఉన్నాను. సో మీ అందరికీ తెలిసిందే, ఏపీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఓకేనా, సేమ్ ఎన్సీఆర్టీ టాపిక్సే ఉన్నాయి, కానీ మనకి 60 మార్క్స్ పేపర్ కాకుండా 85 మార్క్స్ పేపర్ అనేది 2026లో ఎవరైతే ఎగ్జామ్ రాయగలుగుతున్నారో వాళ్ళందరికీ 2026 నుంచి పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాగే క్వశ్చనింగ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఒక సిరీస్ ఆఫ్ కాన్సెప్ట్స్తో మీ అందరి ముందరికి వచ్చేసాను. మై నేమ్ ఈజ్ లలిత. ఓకే, సో నేనైతే కెమిస్ట్రీ టీచ్ చేస్తాను. సో ఈరోజు మనం వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఆఫ్ యువర్ ఎన్సీఆర్టీ యాజ్ వెల్ యాజ్ యువర్ స్టేట్ బోర్డ్, అదేంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ టాపిక్తో నేను మీ ముందరికి వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం స్టైకియోమెట్రీ, యాక్చువల్లీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే అది మోల్ కాన్సెప్ట్ అండ్ స్టైకియోమెట్రీ కాన్సెప్ట్ అనమాట. సో ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలోకి వచ్చేసి మనకి సబ్ టాపిక్స్ అనేవి ఏమేమి ఉంటాయో చూద్దాం. సో మనకి సబ్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్, మ్యాటర్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, ఇంకా ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ అటామిసిటీ, అటామిక్ మాస్ అండ్ మాలిక్యులర్ మాస్ కాన్సెప్ట్, యావరేజ్ అటామిక్ మాస్ కాన్సెప్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మోల్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా, పర్సంటేజ్ కాంపోజిషన్, నెక్స్ట్ స్టైకియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్, అలాగే అన్సర్టెనిటీ ఇన్ మెజర్మెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇవన్నీ మనకి ఈ చాప్టర్లో ఉండే సబ్ టాపిక్స్ అనమాట. సో మనం ఈ సబ్ టాపిక్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇంకేం లేట్ చేయకుండా లెట్ us go into the వీడియో. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రాసే ప్రతి పాయింట్ కూడా మీరు మీ నోట్బుక్లో నోట్ చేసుకుంటూ రాయండి, సో దట్ ఇట్ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఇదొకటి మనకి 1 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఒకసారి చెక్ చేసుకుంటే వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఫస్ట్ మనకు వచ్చేసి మెడిసిన్ అండ్ ఇండస్ట్రీ, మెడిసినల్ యూసేజ్ అనమాట. చాలా కెమికల్స్ యూజ్ చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్, డ్రగ్స్, ఫార్మస్యూటికల్స్ ఇవన్నీ తయారు చేస్తారు. సో టు మీట్ ద హ్యూమన్ నీడ్స్ అండ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఓకేనా, ఫర్టిలైజర్స్, డైస్, డ్రగ్స్, ఫార్మస్యూటికల్స్ అంటే కూడా మెడిసిన్స్ అనమాట, డిటర్జెంట్స్ అండ్ పాలిమర్స్. సో ఇవన్నీ తయారు చేయడంలో కూడా కెమిస్ట్రీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగే ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మెనీ లైఫ్ సేవింగ్ మెటీరియల్స్. ఓకేనా, లైఫ్ సేవింగ్ మెటీరియల్స్ అనేవి కెమికల్స్ ద్వారా చాలా లైఫ్ సేవింగ్ మెటీరియల్స్ అనేవి మనకి తయారవుతున్నాయి అన్నమాట. సో కెమిస్ట్రీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మార్నింగ్ మనం బ్రష్ చేసుకునే దగ్గర నుంచి బై ద టైమ్ వీ గో టు బెడ్, సో ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీఆర్ యూజింగ్ కెమికల్స్. సో కెమిస్ట్రీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ చిన్న సబ్ టాపిక్ నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావచ్చు. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. సో మ్యాటర్ మీకు అందరికి బాగా తెలిసిందే కదా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాటర్? ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ యూ కాల్ ఇట్ యాజ్ మ్యాటర్. మనం చిన్నప్పటి నుంచి లోయర్ క్లాసెస్లో కూడా ఈ డెఫినేషన్ అనేది మీరు నేర్చుకుని ఉన్నారు. ఓకే, సో ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? మ్యాటర్. సో క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి మెయిన్గా 2 టైప్స్ అనమాట. మ్యాటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు మీరు ఫిజికల్ క్లాసిఫికేషన్ చూస్తే ఫిజికల్ క్లాసిఫికేషన్లో వీ కమ్ అక్రాస్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ప్లాస్మా స్టేట్ అండ్ బీఈసీ. ఓకే, బీఈసీ అంటే ఏంటంటే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. ఓకే, సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ దాని గురించి మీకు ప్రాపర్టీస్, ఓకే, ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, డెన్సిటీ, ఓకే, ఇంకా సర్టెన్ అదర్ ప్రాపర్టీస్ లైక్ డిఫ్యూజన్, ఓకే, అండ్ కంప్రెసిబిలిటీ, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ మనం సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్కి చదువుతాం. ఓకే, మనకి కొత్తగా ఫామ్ అయిన స్టేట్ ఆఫ్ మ్యాటర్ వచ్చేసి ప్లాస్మా స్టేట్ అండ్ బీఈసీ, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్.
సో ఇక్కడ ప్లాస్మా స్టేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అయోనైజ్డ్ గ్యాషియస్ స్టేట్. ఓకేనా, అయోనైజ్డ్ గ్యాషియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ప్లాస్మా స్టేట్. ఓకే, అయోనైజ్డ్ అంటే ఏదైనా గ్యాస్ లైక్ ఇన్ ట్యూబ్ లైట్స్, సపోజ్ ఏదైనా గ్యాస్ ఫిల్ చేసి ఉన్నాం అనుకోండి, దాని నుంచి హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విత్ హై వోల్టేజ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ టు పాస్ త్రూ దట్ గ్యాస్, దెన్ ద గ్యాస్ గెట్స్ అయోనైజ్డ్. ఓకేనా, సో మీరు ట్యూబ్ లైట్స్లో ఇనర్ట్ గ్యాసెస్ అనేవి ఫిల్ చేయడం అనేది మీకు చిన్నప్పుడు తెలిసే ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్స్లో ఫిజిక్స్లో కూడా చదివి ఉంటారు. సో ఎనీ ఎలక్ట్రిక్ బల్బ్ కానీ ట్యూబ్ లైట్ కానీ ఇనర్ట్ గ్యాసెస్తో ఫిల్ చేస్తారు. సో వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ఇనర్ట్ గ్యాసెస్, okay, because of passage of high amount of electricity, what will happen, the gas present inside the source, it gets ionized, ions బయటకు వస్తాయి అన్నమాట. సో అయోనైజ్డ్ గ్యాషియస్ స్టేట్ ఏమవుతుందంటే ఇట్ రేడియేట్స్ లైట్. ఓకేనా, సో దట్ యూ కాల్ ఇట్ యాజ్ ప్లాస్మా స్టేట్. ఓకే, యూ విల్ ఫైండ్ దిస్ ప్లాస్మా స్టేట్ ఇన్ సన్ అండ్ స్టార్స్. ఓకే, మనకి ట్యూబ్ లైట్ కూడా ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు ప్లాస్మా స్టేట్కి. సో బెస్ట్ వే టు సే ప్లాస్మా ఈజ్ వాట్, అయోనైజ్డ్ గ్యాషియస్ స్టేట్. అలాగే బీఈసీ, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. బీఈసీ అంటే ఇది కూడా ఏ టైప్ ఆఫ్ గ్యాషియస్ స్టేట్ ఓన్లీ, విత్ గ్యాషియస్ స్టేట్ అట్ వెరీ లో టెంపరేచర్స్. ఓకేనా, గ్యాషియస్ స్టేట్ అట్ వెరీ లో టెంపరేచర్స్. ఓకేనా, చాలా తక్కువ టెంపరేచర్స్ దగ్గర ఒక పెక్యులియర్గా గ్యాసెస్ అనేవి పెక్యులియర్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో అట్ వెరీ లో టెంపరేచర్స్ you will find a state of gas, you call it as Bose-Einstein condensate. ఓకేనా, సో ఈ రెండు కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్లో రావచ్చు. ఓకే, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. సో కెమికల్ క్లాసిఫికేషన్లో మనకి ఫస్ట్ 2 టైప్స్ అనమాట. వన్ ఈజ్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ అనదర్ ఈజ్ ఇంప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ మిక్స్చర్స్. ఓకేనా, ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. సో విచ్ ఎవర్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సింగిల్ టైప్. ఓకే, త్రూ అవుట్ ద సబ్స్టెన్స్ ఇఫ్ యూ ఫైండ్ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా, అంటే మీరు ఒక సబ్స్టెన్స్లో ఏ పార్ట్ తీసుకున్నా అన్నీ సిమిలర్గా ఉంటాయి. ఓకేనా, అంటే 10 ml NaCl సొల్యూషన్. ఓకే, ఇన్ దట్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ taken 5 ml, then it exhibits the same properties, then you call it as what, pure substance. Okay na, alage pure substances are again divided into 2 types, elements and compounds. Alage impure substances are nothing but mixtures. Okay na, so mixtures are 2 types, again homogeneous and heterogeneous mixtures. Alage elements are again classified into 4 types, metals, నాన్-మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్. ఓకేనా, అలాగే మళ్ళీ కాంపౌండ్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ క్లాసిఫికేషన్ అనేది మనకి ఉందన్నమాట. సో ఇదైతే ఫస్ట్ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి డాల్టన్స్ అటామిక్ థియరీ. ఇదొకటి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటుందండి. సో డాల్టన్స్ అటామిక్ థియరీలో జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ టైనియస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్. యాటమ్స్ అనేవి ఇండివిజిబుల్ పార్టికల్స్ అని చెప్పాడు. అంటే యాటమ్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద స్మాలెస్ట్ పార్టికల్స్ అండ్ నో అదర్ స్మాలర్ పార్టికల్స్ విల్ ఎగ్జిస్ట్. అంటే యాటమ్ అనేది ఇంకా చాలా టైనియస్ట్, మ్యాటర్లో స్మాలెస్ట్ పార్ట్ ఏది ఉంటే అది యాటమే, స్మాలెస్ట్ ఎంటిటీ ఏది ఉంటే అది యాటమే. ఇంకా యాటమ్ కన్నా చిన్నవి అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సో హీ నేమ్ దెమ్ యాజ్ యాటమ్స్ అండ్ ఆల్ యాటమ్స్ ఆఫ్ ఎ గివెన్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ ప్రాపర్టీస్. సో మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎలిమెంట్స్ మీకు ఐడియా ఉంది కదా, హైడ్రోజన్, ఆక్సిజన్, లేకపోతే ఐరన్, మెటల్స్ లైక్ ఐరన్, కాపర్, ఏదైనా తీసుకోవచ్చు. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆల్ ఎలిమెంట్స్ హ్యాస్ ఐడెంటికల్, ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఎ గివెన్ ఎలిమెంట్ హ్యాస్ ఐడెంటికల్ ప్రాపర్టీస్. అంటే ఒక ఎలిమెంట్లో ఉండే ప్రతి యాటమ్కి సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇంక్లూడింగ్ మాస్ ఆల్సో, ఐడెంటికల్ మాస్. ఈచ్ అండ్ ఎవ్రీ యాటమ్
which are present in each element will have identical mass also. Okay, so this is his second point. And third point వచ్చేసి compounds are formed when atoms of different elements combine in a fixed ratio. Compounds అనేవి ఎలా ఫామ్ అవుతాయి? when two or more elements combine in a fixed ratio, then compounds are formed. ఈ పాయింట్ కూడా జాన్ డాల్టన్ చెప్పాడు అనమాట. అయితే వీటికి మ్యాథమెటికల్గా ప్రూఫ్ అనేది జాన్ డాల్టన్ ఇవ్వలేకపోయారు. ఓకే, అండ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ యాటమ్స్. సో యాటమ్స్ అనేవి రీఆర్గనైజ్ అయితే మనకి కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఫిక్స్డ్ రేషియోలో కంబైన్ అయితే కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే కాంపౌండ్స్ రీఆర్గనైజ్ అయితే కొత్త టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. ఓకే, సో కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ వాట్? రీఆర్గనైజేషన్ ఆఫ్ దీస్ యాటమ్స్. ఈ యాటమ్స్ రీఆర్గనైజ్ అయితే కొత్త కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ ద పాస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. నెక్స్ట్ వచ్చేసి డ్రాబ్యాక్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. సో డాల్టన్స్ అటామిక్ థియరీలో మనం ఏం చదివాం? యాటమ్స్ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ విల్ హ్యావ్ ఐడెంటికల్ మాసెస్ ఆల్సో అని చదివాం. ఓకేనా? ఐడెంటికల్ మాసెస్, ఒక ఎలిమెంట్కి సంబంధించిన యాటమ్స్ అన్నిటికి ఐడెంటికల్గా మాసెస్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ అనేది ఇట్ హ్యాస్ గాన్ రాంగ్ అనమాట. సో అదేంటంటే, సో డ్రాబ్యాక్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి డాల్టన్స్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఐసోటోపిక్ సబ్స్టెన్సెస్. ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విత్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్. అటామిక్ నంబర్ సేమ్ ఉంటుంది కానీ మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేవి మనకి 3 టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నాయి. ఒకటి 1H1, అటామిక్ నెంబర్ కింద రాస్తాం, మాస్ నెంబర్ పైన రాస్తాం. సో 1H1 ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటియం, 1H2 ఈజ్ కాల్డ్ యాజ్ డ్యూటేరియం అండ్ 1H3 ఈజ్ కాల్డ్ యాజ్ ట్రిటియం. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది సేమ్ ఎలిమెంట్ కానీ మాసెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా? సో ఆ డిఫరెన్స్ ఇన్ మాసెస్ యాక్చువల్గా ఎందుకు వచ్చాయంటే యాటమ్స్ వల్ల కాదు, లోపల ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ వల్ల. కానీ జాన్ డాల్టన్ ఏం చెప్పారు? ఆటమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్. సో ఇంకా లోపల స్టిల్ స్మాలర్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ జాన్ డాల్టన్ టోల్డ్ దట్ ఆటమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండివిజిబుల్. ఓకే, సో ఈ పాయింట్కి వచ్చేసరికి ఐసోటోప్స్ దగ్గర వాట్ ఎవర్ జాన్ డాల్టన్ టోల్డ్ ఈజ్ నాట్ అప్లికబుల్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ డ్రాబ్యాక్, డాల్టన్స్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఐసోమర్స్ ఆల్సో. వాట్ ఆర్ ఐసోమర్స్? Isomers are the compounds with same molecular formula but different structures. If they have different structures, they exhibit different chemical and physical properties also. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. C2H5OH అంటే C2H6O, 2 కార్బన్స్, 6 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్. అలాగే ఇంకొక కాంపౌండ్లో కూడా 2 కార్బన్స్, 6 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. సో C2H5OH అనేది ఇథైల్ ఆల్కహాల్, అదొక లిక్విడ్ సబ్స్టెన్స్ ఆల్కహాల్. ఓకే, అలాగే CH3OCH3 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైమిథైల్ ఈథర్, అదొక గ్యాసియస్ సబ్స్టెన్స్. సో ఇక్కడ రెండిట్లకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. ఏంటది? C2H6O, 2 కార్బన్స్, 6 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. రెండు డిఫరెంట్ కాంపౌండ్స్. ఓకే, కానీ ఆ రెండిట్లకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, దే హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్సో. కానీ జాన్ డాల్టన్ చెప్పిన ప్రకారంగా ఏంటి? ఏవైనా సబ్స్టెన్సెస్కి మాస్ అనేది సేమ్ ఉంటుంది, కానీ ఎలాంటి వాటికి సేమ్ ఉంటుంది? ఎలిమెంట్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ఐడెంటికల్ యాటమ్స్ విల్ హ్యావ్ సిమిలర్ మాస్. ఇక్కడ కూడా ఐడెంటికల్ యాటమ్స్ తోటే ఈ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి, కానీ దేర్ మాసెస్ ఆర్ అఫ్ కోర్స్ ఈక్వల్ బట్ దేర్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరింగ్. ఓకే, ఇఫ్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఐడెంటికల్ యాటమ్స్ దే షుడ్ ఎగ్జిబిట్ ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఆల్సో కదా. కానీ ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్, డైమిథైల్ ఈథర్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ బట్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఇలాంటి ఐసోమర్స్ అన్నిట్లలో కూడా జాన్ డాల్టన్స్ థియరీ అనేది ఫెయిల్ అయిందనమాట.
సో దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ టు బి డ్రాబ్యాక్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఇదైతే కంపల్సరీ టాపిక్ అండి, అందరు నేర్చుకోవాల్సిన టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ మనకు వచ్చేసి 6 లాస్ అనేవి ఉన్నాయి. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ 6 లాస్ ఆర్ దేర్. ఓకే, వాట్ ఆర్ దోస్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, Gay-Lussac's law of combining volumes, and next Avogadro's law, law of reciprocal proportions. సో ఇలా మనకి 6 types of laws అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈచ్ లా విత్ ఎగ్జాంపుల్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో మనకి ఫస్ట్ లా వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, దిస్ లా ఈస్ గివెన్ బై జాన్ డాల్టన్ ఓన్లీ. ఓకే, సో స్టేట్మెంట్ వచ్చేసి మ్యాటర్ ఆర్ మాస్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అంటే మ్యాటర్ అనేది, మాస్ అనేది డెస్ట్రాయ్ అనేది చేయలేం. ఓకే, సో దానికే ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ బిఫోర్ ద రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఆఫ్టర్ ద రియాక్షన్. అంటే మనం రియాక్షన్ జరగడానికి ముందు ఆ రియాక్టెంట్స్కి ఎంత మాస్ ఉందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా సేమ్ మాస్ అనేది ఉంటుంది. అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లా ఈజ్ వాట్ ఇట్ హెల్ప్స్ అస్ టు ఐడెంటిఫై ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా, బ్యాలెన్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ లాని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ Mg ప్లస్ O2 గివ్స్ రైస్ టు MgO. ఈ రియాక్షన్ మనం కన్సిడర్ చేసుకుంటే, ఓకే, ఈ రియాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బ్యాలెన్స్డ్గా ఉంది. రియాక్టెంట్ సైడ్ వచ్చేసి 1 మెగ్నీషియం, ఇది ప్రోడక్ట్ సైడ్ వచ్చేసి 1 మెగ్నీషియం. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, బట్ ప్రోడక్ట్ సైడ్ ఒకటే ఆక్సిజన్ ఉంది. అంటే మనం atoms of same kind has to be same on both sides of reactants and products. Then the equation is said to be balanced equation, or you can also call it as stoichiometric equation. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ రెండు పక్కల బ్యాలెన్స్ అవ్వాలి అంటే సపోజ్ మనం ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకోండి, 2 మెగ్నీషియమ్స్ రియాక్టింగ్ విత్ 2 ఆక్సిజన్స్ టు గివ్ 2 moles ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే 2 mg ప్లస్ O2, హియర్ 2 mg, హియర్ ఆల్సో 2 mg, హియర్ 2 ఆక్సిజన్స్, హియర్ ఆల్సో 2 ఆక్సిజన్. సో ఇట్ ఈస్ సెట్ టు బి బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనం వెయిట్స్ చెక్ చేసుకుందాం. మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ బిఫోర్ ద రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఆఫ్టర్ ద రియాక్షన్. సో ఇప్పుడు మెగ్నీషియం వెయిట్ వచ్చేసి 24 grams. సో ఇక్కడ 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × 24 grams. అలాగే ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 16 grams. ఇక్కడ కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 32 grams. సో ఇక్కడ 2 × 24 ఈజ్ 48 ప్లస్ 32 grams. సో 48 ప్లస్ 32 వచ్చేసి 80 grams ఉంది. సో రియాక్టెంట్ సైడ్ మనకు వచ్చేసి 80 grams ఉంది. అలాగే మెగ్నీషియం ఆక్సైడ్ వెయిట్ చూసుకుంటే ఇక్కడ చూడండి 24, మెగ్నీషియం వెయిట్ ఈజ్ 24 ప్లస్ 16, ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 16, యాడ్ చేస్తే మనకి 40 grams వస్తుంది. బట్ ఇక్కడ 2 moles ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది కాబట్టి సో 2 × 40 అంటే 80 grams. అంటే 80 రియాక్టెంట్ సైడ్లో కూడా 80 వచ్చింది, ప్రోడక్ట్ సైడ్లో కూడా 80 వచ్చింది. సో దట్ మీన్స్ దట్ వాట్ బిఫోర్ ద రియాక్షన్ హౌ మచ్ వెయిట్ ఈస్ దేర్, ఆఫ్టర్ ద రియాక్షన్ ఆల్సో సేమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ విల్ బి దేర్. సో దిస్ ప్రూవ్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. సో ఒకసారి ఇందాక రాసిన జాన్ డాల్టన్ అనే అతను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇచ్చారని రాశాను. సో అది యాక్చువల్గా లెవోయిసియర్ హ్యాస్ ప్రపోజ్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అదొకటి మీరు కరెక్ట్ చేసుకోండి. సో నౌ కమింగ్ టు లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. సో ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై జోసెఫ్ ప్రాస్ట్. ఓకే, జోసెఫ్ ప్రాస్ట్ అనే అతను లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అనేది ఇచ్చాడనమాట. సో మన స్టేట్మెంట్ వచ్చేసి వెనెవర్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ కాంపౌండ్స్ దే ఆల్వేస్ కంబైన్ ఇన్ అ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై దేర్ వెయిట్. ఓకే, సో ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు అవి ఒక కంబైన్ అయ్యే రేషియో అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో వెనెవర్ దే కంబైన్ టు ఫార్మ్ అ కాంపౌండ్
Okay, the ratio in which the elements combine will always be a fixed ratio. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, సపోజ్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ మెథడ్స్లో మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెథడ్ ఇన్ విచ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రిపేర్డ్, ఏ ఎలిమెంట్ అయినా కంబైన్ అయ్యేటప్పుడు, ఏ కాంపౌండ్ ఫామ్ అయినా కూడా ఒక స్పెసిఫిక్ రేషియో అనేది ఫాలో అవుతాయన్నమాట. అదేంటంటే సపోజ్ ఇక్కడ నేను 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ రాశాను. ఈ అన్ని రియాక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ అనేది C+O2 గివ్స్ రైజ్ టు CO2. CO2ని ఇలా కూడా ఫామ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ని డికంపోజ్ చేస్తే కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది మనకి. అలాగే కాల్షియం కార్బోనేట్ వెన్ రియాక్ట్స్ విత్ HCl, when any carbonate salt when reacts with any acid, then it gives carbon dioxide gas. అలాగే సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దీనిని డికంపోజ్ చేసినప్పుడు కూడా హీట్ చేస్తే డికంపోజ్ అయ్యి అప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెథడ్ ఇన్ విచ్ యూ ప్రిపేర్ కార్బన్ డైఆక్సైడ్, ద రేషియో ఇన్ విచ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ కంబైన్స్ ఈజ్ ఆల్వేస్ అ ఫిక్స్డ్ రేషియో. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ వెయిట్ వచ్చేసి 12, ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 16, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 32. సో 12:32 మనం సింప్లెస్ట్ రేషియో చేసుకుంటే 3:8 అనమాట. సో విచ్ ఎవర్ ద మెథడ్ ఇన్ విచ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రిపేర్డ్, ఓకే, దే ఆల్వేస్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఆల్వేస్ కంబైన్ ఇన్ అ ఫిక్స్డ్ రేషియో ఆఫ్ 3:8 టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్. అలా ఏ కాంపౌండ్ ఫామ్ అయినా కూడా ఓకే మనం ఆ కంబైన్ అయిన రేషియో అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్. సో ఒకసారి మళ్ళీ మీరు స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే, వెనెవర్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ కంపౌండ్స్ దే ఆల్వేస్ కంబైన్ ఇన్ అ ఫిక్స్డ్ రేషియో బై దేర్ వెయిట్స్. ఓకేనా? సో అది స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అదే టర్మినాలజీతో రాసుకుంటే అప్పుడు మనకి మార్క్స్ అనేవి బాగా వస్తాయి. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో దిస్ ఇస్ గివెన్ బై జాన్ డాల్టన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మనమైతే చాలా కాన్సెప్ట్ నేర్చుకుంటాం. సో ఇక్కడ మీ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ అ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది అదర్ బేర్ ఎ సింపుల్ ఇంటిగ్రల్ రేషియో. యాక్చువల్గా నేను మొత్తం స్టేట్మెంట్లో వెనెవర్ 2 or more ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ ఓకే డిఫరెంట్ కాంపౌండ్స్ ఆర్ మల్టిపుల్ కాంపౌండ్స్, రెండే ఎలిమెంట్స్తో మీకు మల్టిపుల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనుకోండి. కంబైన్ అవుతున్న ఎలిమెంట్స్ రెండే, కానీ ఫామ్ అవుతున్న కాంపౌండ్స్ అనేవి మల్టిపుల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఇన్ సచ్ కేసెస్ డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ అ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది అదర్. ఒక ఎలిమెంట్ వెయిట్ ఫిక్స్డ్ ఉంటుంది, ఇంకో ఎలిమెంట్ వెయిట్ వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయితే ఆ రెండిట్ల మధ్యలో వెయిట్ రేషియో అనేది సింపుల్ ఇంటిగ్రల్ రేషియో అనేది ఉంటుంది. ఆ రేషియో అనేది చిన్న రేషియో అయి ఉంటుంది. మీకు రేషియో పెద్దగా అంటే ఎక్కువ క్వాంటిటీస్ అనేవి కంబైన్ అవ్వవు. ఓకే, ఒకే కాంబినేషన్తో అంటే రెండే ఎలిమెంట్స్తో డిఫరెంట్ ఆక్సైడ్స్ ఫామ్ అవ్వాలి. దట్స్ వై లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెంట్ ఆక్సైడ్స్ అనేవి ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ దేర్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈజ్ దేర్, ఓకే, అండ్ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ దేర్, N2O3, ఓకే, N2O4 ఈజ్ దేర్, ఓకే, నైట్రోజన్ టెట్రాక్సైడ్, అలాగే నైట్రోజన్ పెంటాక్సైడ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి నైట్రోజన్కి ఉన్నాయి. సో ఇక్కడ కంబైన్ అవుతున్న ఎలిమెంట్స్ రెండే అనమాట. ఏంటవి? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇప్పుడు మనం నైట్రిక్ ఆక్సైడ్ వెయిట్ చెక్ చేసుకుంటే ఇందులో నైట్రోజన్ వెయిట్ ఇక్కడ రాస్తున్నాను, ఆక్సిజన్ వెయిట్ ఈ కాలంలో రాస్తున్నాను. ఓకేనా? సో ఈ కాంపౌండ్లో నైట్రోజన్ వెయిట్ వచ్చేసి 14, ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 16. అలాగే సెకండ్ నైట్రిక్ ఆక్సైడ్, సెకండ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్, ఇక్కడ నైట్రోజన్ వెయిట్ వచ్చేసి 14, ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 32. ఓకే,
సో ఇంకా థర్డ్ కాంపౌండ్లో చూసుకుంటే నైట్రోజన్ వెయిట్ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ వెయిట్ వచ్చేసి 32, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 48. ఇక్కడ కూడా నైట్రోజన్ వెయిట్ 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి 28, ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కాబట్టి 16 4s are 64. అలాగే ఇక్కడ కూడా 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి నైట్రోజన్స్ వెయిట్ 28, ఆక్సిజన్స్ వెయిట్ వచ్చేసి 80, 16 5s are 80. సో ఇప్పుడు మనం నైట్రోజన్స్ వెయిట్ అబ్జర్వ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కాంపౌండ్స్లో నైట్రోజన్కి వెయిట్ 28 ఉంది. సో ఈ 2 కాంపౌండ్స్కి కూడా వెయిట్ 28 చేయాలంటే నేను ఇంటూ 2 చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఇంటూ 2 చేస్తే ఇది కూడా ఇంటూ 2 చేయాలన్నమాట. ఓకే, అప్పుడు ఇక్కడ మనకి 28 వస్తుంది, ఇక్కడ కూడా 28 వస్తుంది. అలాంటప్పుడు ఆక్సిజన్స్ మాసెస్ ఎంత వస్తాయి? 32, అలాగే ఇక్కడ 64 అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుని ఉంటే ఈ కాలంలో అన్నిట్లలో కూడా నైట్రోజన్ మాసే ఫిక్స్డ్. ఓకేనా? ఈ అన్నిటికి మనం నైట్రోజన్ మార్క్స్ ఈ రెండిటికి లేకపోయినా ఇంటూ 2 చేసినప్పుడు ఆ కరస్పాండింగ్గా ఆక్సిజన్కి కూడా మనం ఇంటూ 2 చేసుకున్నాం అనమాట. సో అప్పుడు ఏమైంది? అన్నిట్లలో వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్స్డ్గా ఉంది, అన్నిట్లలో 28 ఉంది. సో డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈ డెఫినిషన్కి లేకపోతే ఈ స్టేట్మెంట్కి ఈ ఎగ్జాంపుల్కి మీరు రిలేట్ చేసుకోండి. డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ అ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది అదర్. ఇక్కడ డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 64 ఉంది, 48 ఉంది, మళ్ళీ 64, 80. సో ఆక్సిజన్ వెయిట్ అనేది డిఫరెంట్ వెయిట్ అండ్ నైట్రోజన్ వెయిట్ ఫిక్స్డ్. సో ఇక్కడ ఏంటి? ఇదే స్టేట్మెంట్ని ఈ ఎగ్జాంపుల్కి మీరు రిలేట్ చేయండి. డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ అ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది అదర్. సో ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ నైట్రోజన్ కంబైనింగ్ విత్ డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైనింగ్ విత్ అ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్. Isn't it or not? Different weights of oxygen combining with a fixed weight of nitrogen bear a simple integral ratio. సో ఇప్పుడు మీరు ఆక్సిజన్కి రేషియో తీసుకుంటే ఈ రెండు కాంపౌండ్స్లో ఆక్సిజన్కి రేషియో తీసుకుంటే 32:64 అంటే 1:2 విచ్ ఈస్ అ సింపుల్ రేషియో. ఓకే, అలాగే మీరు ఇప్పుడు దీనికి రేషియో తీసుకుంటే 4:3 16 టేబుల్లో పోతుంది. సో 4:3 విచ్ ఈజ్ ఆల్సో అ సింపుల్ రేషియో. ఓకే, ఇప్పుడు మరి దీనికి తీసుకున్న 3:4 అంతే కదా. 48:64 3:4 4:3 3:4 ఏదైనా కూడా సింపుల్ రేషియోని. అలాగే 64:80 అప్పుడు 4:5 అవుతుంది. సో ఆ వచ్చే రేషియో అనేది సింపుల్ రేషియో అవుతుంది అని ఈ లా చెప్తుంది అనమాట మనకి. సో డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ కంబైనింగ్ విత్ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది అదర్ బేర్ అ సింపుల్ ఇంటిగ్రల్ రేషియో. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్లో సేమ్ ఎలిమెంట్స్తో డిఫరెంట్ మల్టిపుల్ కాంపౌండ్స్ ఫామ్ అయినప్పుడు ఒకదాని వెయిట్ ఫిక్స్డ్ ఉంటే ద రేషియో ఇన్ విచ్ ద అదర్ ఎలిమెంట్ కంబైన్స్ విల్ బీ అ సింపుల్ ఇంటిగ్రల్ రేషియో. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూడొచ్చు. ఓకేనా? నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గేలుసాక్స్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్. సో గేలుసాక్ అన్న సైంటిస్ట్ లా ఆఫ్ కంబైనింగ్ వాల్యూమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. సో ఈ లాస్ ఏం చెప్తుంది అంటే వెనెవర్ గ్యాసెస్ కంబైన్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకేనా? టెంపరేచర్ ప్రెషర్ మారకుండా ఉన్నంత వరకు ఓకే దే ఆల్వేస్ కంబైన్ ఇన్ సింపుల్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఓకే, వెనెవర్ గ్యాసెస్ కంబైన్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దే ఆల్వేస్ కంబైన్ ఇన్ అ సింపుల్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. అంటే ఈ లా మన కంపల్సరీగా అప్లికబుల్ ఫర్ గ్యాసెస్ అనమాట. సో వెనెవర్ గ్యాసెస్ కంబైన్, like examples if you take, suppose if I take the example of N2 plus 3H2 gives rise to 2NH3. ఓకే, ఇందులో అన్ని గ్యాసెసే ఉన్నాయి మనకి. నైట్రోజన్ ఈజ్ అ గ్యాస్, హైడ్రోజన్ ఈజ్ గ్యాస్ అండ్ అమోనియా ఈజ్ ఆల్సో గ్యాస్. ఓకే, సో ద రేషియో ఇన్ విచ్
all these three will combine. Ratio of their volumes. Okay na, ratio of their volumes. Okay, volumes in which they combine is what here 1:3:2. So ratio of their volumes is 1:3:2, which is a simple ratio. Okay, మనకి పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఎక్కువ వాల్యూమ్స్ ఉండేలాగా కంబైన్ అవ్వమన్నమాట. దే ఆల్వేస్ కంబైన్ ఇన్ అ సింపుల్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఓకేనా. సో ఈ లా అనేది మనకి కంపల్సరీగా గ్యాసెస్కి మాత్రమే అప్లికబుల్ అనమాట. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, H2+Cl2 గివ్స్ రైస్ టు 2HCl. ఓకేనా. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంబైనింగ్ సబ్స్టెన్సెస్ అండ్ ఫార్మ్డ్ సబ్స్టెన్స్ ప్రోడక్ట్ కూడా గ్యాసే అనమాట. ఓకేనా. సో కంబైనింగ్ సబ్స్టెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ ఆల్సో అ గ్యాస్. సో ఇక్కడ మీరు రేషియో ఆఫ్ వాల్యూమ్స్ చెక్ చేసుకుంటే, రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ రేషియో ఆఫ్ వాల్యూమ్స్ చెక్ చేసుకుంటే బోత్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్కి రేషియో ఆఫ్ వాల్యూమ్స్ అనమాట. సో 1:1:2. ఓకేనా. 1:1:2, which is again a simple ratio. Okay, so this is what law of combining volumes, Gay-Lussac's law of combining volumes, that will say about this only. సో మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీగా గ్యాస్ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే. సో వెనెవర్ గ్యాసెస్ కంబైన్ అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, దే ఆల్వేస్ కంబైన్ ఇన్ అ సింపుల్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఓకే. ఎగ్జాంపుల్స్ మీరు gaseous state, products, reactants, both should be in gaseous state. Such kind of examples you have to take. Next వచ్చేసి Avogadro's hypothesis. So what does this states about? Under similar conditions of temperature and pressure, equal volumes of all gases contain equal number of molecules. అంటే ఇక్కడ అవగాడ్రో అనే అతను వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్కి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్కి రిలేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్తున్నాడు అనమాట. ఇవి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే అండర్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అంటే ఏంటి? టెంపరేచర్ అండ్ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నంత వరకు వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్. మీరు స్టేట్మెంట్ ఈ రకంగానైనా రాయొచ్చు, లేకపోతే ఈ రకంగా కూడా రాయొచ్చు. సో మీరు టెర్మినాలజీ అనేది కరెక్ట్గా క్యాచ్ చేసుకుంటే ఎనీ స్టేట్మెంట్ కెన్ బి పాసిబుల్. ఓకేనా. ఏ స్టేట్మెంట్ అయినా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వాల్యూమ్ ఆఫ్ అ గివెన్ మాస్ ఆఫ్ అ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్. సో అంటే ఏంటి? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N. ఓకేనా. ఆర్ V1/V2 ఈజ్ ఈక్వల్ టు N1/N2. సో ఇది వచ్చేసి మనకి అవగాడ్రోస్ లా అనమాట, అవగాడ్రోస్ హైపోథెసిస్. యాక్చువల్గా అవగాడ్రోస్ హైపోథెసిస్ ఇచ్చే కన్నా ముందు బర్జీలియస్ అన్న సైంటిస్ట్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అని చెప్పారు. కానీ మనకి అదైతే పాసిబుల్ కాదు. బికాస్ వెనెవర్ యాటమ్స్ కంబైన్ దే ఫార్మ్ కాంపౌండ్స్. ఓకేనా. సో వాల్యూమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, కానీ నంబర్ ఆఫ్ యాటమ్స్కి కాదు. ఓకే. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N. N stands for what? Number of moles. ఓకేనా. అండ్ అబౌట్ నంబర్ ఆఫ్ మోల్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ షార్ట్లీ. మోల్, ఈ చాప్టర్ పేరే మోల్ కాన్సెప్ట్. ఓకేనా. ఇంపార్టెన్స్ ఆఫ్ మోల్ అండ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దేర్ ఆల్సో. సో దిస్ ఈజ్ అబౌట్ అవగాడ్రోస్ హైపోథెసిస్. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై రిచర్. ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రేషియో ఆఫ్ వెయిట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ మనం 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై అనేది తీసుకుంటున్నాం. ఓకే. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై వెన్ దే కంబైన్ సెపరేట్లీ విత్ ఎ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ద థర్డ్ ఎలిమెంట్ జెడ్. ఓకే. ఎక్స్ అనేది జెడ్తో కంబైన్ అవుతుంది, అలాగే వై అనేది కూడా జెడ్తో సెపరేట్గా కంబైన్ అయినప్పుడు XZ అనే కాంపౌండు, YZ అనే కాంపౌండు డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. ఓకే. సో అలా ఫామ్ అయినప్పుడు రేషియో ఆఫ్ దేర్ వెయిట్స్ తీసుకుంటే అదొక సింపుల్ మల్టిపుల్ రేషియో అవుతుందన్నమాట. అలాగే ఎక్స్ అండ్ వై రెండు కంబైన్ అయ్యాయి అనుకోండి, థర్డ్ ఎలిమెంట్ జెడ్తో కాకుండా థర్డ్ ఎలిమెంట్ జెడ్తో సెపరేట్గా కంబైన్ అయినప్పుడు వచ్చిన రేషియో సింపుల్ మల్టిపుల్ రేషియో ఆఫ్ వాట్
వెన్ ఎక్స్ అండ్ వై కంబైన్ దెమ్సెల్స్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటి, ఇక్కడ 2 కేసెస్ కలిపి ఒకటే లా కింద రిచర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారనమాట. ఓకే, అతను ఏం చెప్తున్నారు, రేషియో ఆఫ్ వెయిట్స్ ఆఫ్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై వెన్ దే కంబైన్ సెపరేట్లీ విత్ అ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్ జెడ్. సో ఎక్స్ జెడ్తో సెపరేట్గా కంబైన్ అయినప్పుడు, వై జెడ్తో సెపరేట్గా కంబైన్ అయినప్పుడు వచ్చే వెయిట్స్ రేషియో ఎక్స్ అండ్ వై వాటంతట అవి కంబైన్ దెమ్సెల్స్. ఇఫ్ దే కంబైన్ దెమ్సెల్స్, ఆ వచ్చే రేషియోతో సింపుల్ మల్టిపుల్ రేషియో లాగా ఫామ్ అవుతుంది అంటున్నారు. ఓకేనా, సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, మనం 3 ఎలిమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఓకేనా, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి. 3 ఎలిమెంట్స్ వచ్చేసి సల్ఫర్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకేనా, 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, సల్ఫర్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఇక్కడ ఎక్స్ వై జెడ్ స్టేట్మెంట్లో ఎక్స్ వై జెడ్ అంటున్నాం. సో సల్ఫర్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకే, సో ఇప్పుడు నేను అవి 3 ఎలిమెంట్స్ని ఈ ఫామ్లో రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎస్ హెచ్ ఈ 2 డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఎక్స్ వై, ఎస్ సల్ఫరు, ఆక్సిజను, జెడ్ వచ్చేసి హైడ్రోజన్. నేను అలా తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు హెచ్ఎస్ తోటి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి, H2S. ఓకేనా, అలాగే HOతో ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి, H2O. ఓకే, సో ఈ 2 కాంపౌండ్స్లో కూడా హైడ్రోజన్ వెయిట్ అనేది ఫిక్స్డ్గా ఉంది. ఓకేనా, హైడ్రోజన్ వెయిట్ ఏంటి, ఫిక్స్డ్గా ఉంది. ఓకే, సో అలాంటప్పుడు సల్ఫర్కి ఆక్సిజన్కి వెయిట్ రేషియో అంటే ఏంటి, రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ సెపరేట్లీ. ఓకేనా, వెన్ దే కంబైన్ సెపరేట్లీ అప్పుడు రేషియో ఎంత వచ్చింది చెప్పండి, 2 సెపరేట్ కదా, H2S ఒక కాంపౌండ్, H2O ఇంకొక కాంపౌండ్. వెన్ దే కంబైన్ సెపరేట్లీ S/O రేషియో ఎంత చెప్పండి, సల్ఫర్ వెయిట్ 32. ఓకేనా, సల్ఫర్ వెయిట్ వచ్చేసి 32. ఐ థింక్ యూ కెనాట్ ఏబుల్ టు సీ ఇఫ్ ఐ రైట్ డౌన్. సో ఇప్పుడు నేను ఇక్కడ రబ్ చేసి ఇటుపక్క రబ్ చేసి రాస్తున్నాను, ప్లీజ్ చెక్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఏంటి, సల్ఫర్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో అవి అందులో హైడ్రోజన్ వెయిట్ నేను ఫిక్స్డ్గా తీసుకున్నాను. ఇదే ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఓకేనా, సల్ఫర్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకే, సల్ఫర్ హైడ్రోజన్ కంబైన్ అయితే మనకి H2S అనేది ఫామ్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయితే మనకి H2O అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ వెయిట్ అనేది ఫిక్స్డ్. ఈ కాంపౌండ్లో హైడ్రోజన్ వెయిట్ 2, ఈ కాంపౌండ్లో కూడా హైడ్రోజన్ వెయిట్ అనేది 2. సో మనం ఫిక్స్డ్ వెయిట్ జెడ్ అనే ఎలిమెంట్ ఇక్కడ హెచ్ కింద తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఎస్ అనేది ఎక్స్, ఆక్సిజన్ వచ్చేసి వై. అలాంటప్పుడు యాజ్ ద వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ దీస్ 2 కాంపౌండ్స్. ఓకే, రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ ఇక్కడ రాసిందే, బోర్డ్ కవర్ చేయట్లేదు, కెమెరా కవర్ చేయట్లేదు ఇక్కడ. సో అందుకే నేను ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ. ఓకే, రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ సెపరేట్లీ విత్ హెచ్. ఆ రెండిటికి రేషియో ఏంటి చెప్పండి, సెపరేట్లీ విత్ హెచ్. అప్పుడు ఏంటి, S/O రేషియో వచ్చేసి ఫిక్స్డ్ వెయిట్ అంటే వెయిట్ రేషియో. సల్ఫర్ వెయిట్ ఏమో 32, ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 16. ఓకేనా, సో 2:1 అనమాట, 2/1. సో 2:1. ఇది ఎప్పుడు వెన్ దే కంబైన్ సెపరేట్లీ. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ దే కంబైన్ దెమ్సెల్స్, ఇప్పుడు ఈ 2 కంబైన్ అయ్యాయి అనుకోండి, ఇట్ ఫార్మ్స్ SO2. నౌ రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ ఇఫ్ దే కంబైన్ దెమ్సెల్స్. ఓకేనా, రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ దెమ్సెల్స్. ఈ కేసులో ఏం రాసాం మనం, సెపరేట్లీ రాసాం. ఇప్పుడు ఏం రాస్తున్నాం, వెన్ దే కంబైన్ దెమ్సెల్స్. S/O రేషియో ఏంటవుతుంది, ఎస్ వెయిట్ వచ్చేసి 32, ఆక్సిజన్ వెయిట్ కూడా ఇక్కడ 16, 2s ఉంది 32, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:1.
విచ్ ఈస్ అ సింపుల్ మల్టిపుల్ రేషియో ఆఫ్ 2:1. ఓకేనా, ఇక్కడ అదే ఉంది చూడండి స్టేట్మెంట్లో. ఇట్ ఈస్ అ సింపుల్ మల్టిపుల్ రేషియో ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ దే కంబైన్ దెమ్సెల్స్ టు ఫార్మ్ అ కంపౌండ్. ఓకేనా, ఇఫ్ దే కంబైన్ సెపరేట్లీ the ratio is 2:1. If they combine themselves, the ratio is 1:1, which is a simple multiple ratio. Okay, this is what law of reciprocal proportion says. Okay now, so ఇటు పక్క రబ్ చేసి మనం ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తే ఇట్లాంటి లాస్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఈ లాని వెరిఫై చేద్దాం. ఏం లేదు, ఫస్ట్ తీసుకున్నప్పుడు వెన్ దే కంబైన్ సెపరేట్లీ విత్ ఫిక్స్డ్ వెయిట్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఆ 2 ఎలిమెంట్స్కి రేషియో తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఇఫ్ దే కంబైన్ దెమ్సెల్స్, అప్పుడు రేషియో తీసుకుంటే ఇంకొక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూ సింపుల్ రేషియోస్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ మల్టిపుల్ ఆఫ్ ది అదర్. ఓకేనా, 2 రేషియోస్, ఒక రేషియో ఇంకొక దానికి మల్టిపుల్ అయి ఉంటుంది. అలా కంబైన్ అవుతాయి అని రిచర్డ్ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనము ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా, సేమ్ ఇట్లాంటిదే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. లెట్ us టేక్ 3 different elements. What are the 3 different elements which we'll take? Okay, CS2, CO2, SO2. మళ్ళీ సేమ్ దీనిలాగే ఇంకొక ఎగ్జాంపుల్లో ఓకే, ఐఎమ్ టేకింగ్ 3 different elements, సల్ఫర్, ఆక్సిజన్ అండ్ కార్బన్. ఓకే, ఇలాగే ఇక్కడ తీసుకున్నట్టే, బట్ హైడ్రోజన్ బదులు నేను ఇక్కడ కార్బన్ తీసుకున్నాను. ఓకే, సో సల్ఫర్ కార్బన్ కంబైన్ అయితే మనకి CS2 అనేది వస్తుంది. కార్బన్ ఆక్సిజన్ కంబైన్ అయితే CO2 వస్తుంది. సో ఇందులో కార్బన్ వెయిట్ 12, ఈ కాంపౌండ్లో కూడా కార్బన్ వెయిట్ 12, అంటే వెయిట్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. ఓకే, అప్పుడు రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ సెపరేట్లీ ఎంత వచ్చిందో చూడండి. రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ సెపరేట్లీ. ఓకేనా, రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ సెపరేట్లీ ఎంత వచ్చింది? ఎస్ బై ఓ. ఇక్కడ ఎస్ 32, 2 ఎస్ఎస్ ఉన్నాయి కాబట్టి 64. అలాగే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 32. రేషియో వచ్చేసి 2:1. అలాగే రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ దెమ్సెల్స్. రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఓ వెన్ దే కంబైన్ దెమ్సెల్స్. ఓకే, వెన్ దే కంబైన్ దెమ్సెల్స్, అప్పుడు రేషియో ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ 2 కంబైన్ అయితే మనకు వచ్చే కాంపౌండ్ SO2. ఓకేనా, ఎస్కి ఓకి రేషియో ఇక్కడ ఫైండ్ చేసుకుంటే సల్ఫర్ వెయిట్ వచ్చేసి 32, ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి కూడా 32. సో విచ్ ఈస్ 1:1, విచ్ ఈస్ దట్ మీన్స్ 1 రేషియో ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ది అదర్. ఓకేనా, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద సింపుల్ మల్టిపుల్ రేషియో ఆఫ్ ది అదర్. 2 సెపరేట్గా కంబైన్ అయినప్పుడు రేషియో, 2 దెమ్సెల్స్ కంబైన్ అయినప్పుడు రేషియో, 1 ఈజ్ ద సింపుల్ మల్టిపుల్ రేషియో ఆఫ్ ది అదర్. దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ఓకే, మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఓకేనా, అన్నీ ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా వెన్ దే కంబైన్ సెపరేట్లీ వాట్ ఈస్ ద రేషియో, వెన్ దే కంబైన్ దెమ్సెల్స్ వాట్ ఈస్ ద రేషియో. ఇది ఒకదానికి ఒక రేషియో ఇంకో రేషియోకి సింపుల్ మల్టిపుల్ రేషియో అయ్యి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. దిస్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. ప్లీజ్ నోట్ డౌన్.